అనగనగా అదొక చిట్టడవి. ఆ అడవిలో ఒక ఉడత, ఒక కప్ప రెండు మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసి మెలిసి ఆడుకుంటూ ఉండేవి. అలా ఆడుకుంటూ ఓ రోజు కప్ప గెంతడం అలవాటు కదా దానికి. గెంతుకుంటూ ఆ పక్కనే ఒక చిన్న బావిలా ఉంటే దానిలోకి పడిపోయింది. పాపం ఆ బావిలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దానికి భయం వేసింది. బాబోయ్, నన్నెవరైనా రక్షించండి, లోపల చీకటిగా ఉంది, నాకు భయం వేస్తుంది, నన్నెవరైనా రక్షించండి. ఉడుతున్నయ్యా, నా మాట వినిపిస్తుందా? రక్షించు, ఎక్కడున్నావు? ఉడుతున్నయ్యా, నన్ను రక్షించి ఉడుతున్నయ్యా అంటూ అరుస్తుంది. ఇంతలోకి ఉడతొచ్చి తొంగి చూసింది. అంతే, తన మిత్రుడు కప్ప కనిపించాడు. ఒరేయ్, నువ్వు ఇక్కడున్నావా? అదేంట్రా, ఎలా పడిపోయావు? నువ్వు గెంతులు ఎక్కువరా, ఈ ముందుంది ఏంటో కూడా చూసుకోవు అంటూ 4 చివాట్లు పెట్టింది. అవన్నీ తర్వాత, ముందు నన్ను రక్షించు. నేను ఇక్కడ ఉంటే ఇలాగే చీకట్లో చచ్చిపోతాను భయానికి. సరే, నేను అడవిలో ఎతికి ఏదైనా నిన్ను రక్షించడానికి తాడు గాని ఇంకేదైనా సాధనం దొరుకుతుందేమో ఒక్క 10 నిమిషాల్లో వెతుక్కుని వచ్చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఏమీ భయపడకు, నేను ఎలాగన్నా రక్షిస్తాను, సరేనా? అంటూ అడవిలోకి వెళ్ళింది ఉడత. అడవంతా కలయి తిరిగింది. ఎక్కడైనా ఏదైనా సాధనం దొరుకుతుందేమో. ఆ ఉడత అలా వెతుకుతూ ఉంటే దానికి ఒక తాడు ముక్క దొరికింది. అంతే, ఆ తాడు ముక్కను తీసుకొని గబా కప్ప పడిపోయిన బావి దగ్గరికి వెళ్ళింది. కానీ వెళ్ళి చూసేసరికి ఏం కనిపించిందో తెలుసా? ఆ కప్ప బావిలోంచి బయటికి గెంతేస్తూ ఉంది. ఒరేయ్, ఎలారా వచ్చేసావు బయటికి? అదొక పెద్ద కథ, పద చెప్తాను అంది. అమ్మయ్య, బ్రతికిపోయాను. నా పని ఇవాళతో అయిపోయింది అనుకున్నాను, కానీ హాయిగా బ్రతికాను అంది. అవును, ఎలారా ఇలా బయటకు వచ్చేసావు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత లోపల నాకు ఆ చీకట్లో కనిపించలేదు, కానీ కాసేపటికి ఒక పెద్ద త్రాచుపాము ఉంది. అది నా మీదకి వచ్చేస్తుంది నన్ను తినడానికి. నాకు ఎక్కడి నుంచి బలం వచ్చిందో తెలీదు. ఆ బలమంతా కూడగట్టుకొని ఒక్క ఎగురు ఎగిరాను. అంతే, బయటికి వచ్చి పడ్డాను. నిజంగా నాలో అంత బలం ఉందని అప్పటికి గాని నాకు తెలీదు అంది. ఆ మాటలకి ఉడత చాలా సంతోషించింది. అప్పుడు ఉడత ఇలా అంది. అవును, మనకి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ధైర్యం, శక్తి వాటంతటా అవే వస్తాయి. అందుకే ఎప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు మనం భయపడకూడదు. ధైర్యాన్ని, శక్తిని కూడబలుకొని ఆ ప్రమాదాన్ని నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఇది ఈ కథలోని నీతి. మీకు ఈ కథ గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.